ఏ విధంగా బ్రతికితే కుటుంబం దీవెనకరంగా ఉంటుందో వారికి ఈ సూచనలు ఇచ్చేవారు ఎవరు లేరు ప్రేమన వాళ్ళరా. కానీ దైవ గ్రంథంలో జతపరచడం ఎంత ప్రాముఖ్యమో వారు కలకాలము కలిసి ఉండాలంటే అంతే ప్రాముఖ్యము. కాబట్టి భార్య భర్తలు ఎలా ఉండాలో దైవ గ్రంథంలో చక్కగా కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను ఆ విషయాలు చెప్తాను, వినాలి. గణేష్, అశ్విని, మీరు చాలా జాగ్రత్త వినండి. ఈ వివాహానికి వచ్చిన వాళ్ళు 4 రకాల ప్రజలు ఉంటారు. మొదటి రకం ప్రజలు ఎవరంటే పెళ్ళి చేసుకోబోయేవారు. వీళ్ళన్న వాక్యం వింటారంటే ఏం బాంబులు వేయించాలి, ఎప్పుడు మరి ఫోటోస్ వేయాలి, ఎప్పుడు దండలు వేసుకోవాలని వీళ్ళ టెన్షన్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు వాక్యం వినరు. పోనీ ఇంకొక ప్రజలు పెళ్లి చేసుకున్నవారు, చాలామంది తల్లులు తండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళన్న వాక్యం వింటారా అనుకుంటేను వీళ్ళ పెళ్ళిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పెళ్ళిని గుర్తు చేసుకుంటారు. వాళ్ళు వాక్యం వినరు. ఇంకా 3వ రకం ప్రజలు ఎవరంటే రాబోయే కాలంలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు. వాళ్ళన్న వాక్యం వింటారంటే నేను ఇక్కడ కూర్చున్నా, రేపు నేను అక్కడ కూర్చుంటాను. వాళ్ళు వాళ్ళ ఊహల్లో పెళ్ళి వినరు. ఇక 4వ రకం ప్రజలు భోజన ప్రియులు. ఎప్పుడు అయిపోతుందా తప్పున డైనింగ్ హాల్కి ఎప్పుడు పోదామా అనే ఆలోచన కలిగిన వాళ్ళు. కానీ ఇక్కడ 4వ రకం ప్రజలు లేరు అని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు విన్నా వినకపోయినా అశ్విని, గణేష్, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వివాహం ఇంత ఘనంగా జరిగినప్పుడు అది చాలా ఘనంగా ఉండాలంటే దేవుడు పెట్టిన సూత్రాలు చెప్తాను, 4 చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ఈ వివాహాన్ని ఎవరు చేస్తున్నారు అని ఆలోచన చేస్తే బైబిల్లో రాయబడింది దేవుడు జతపరచబడిన వారిని అంటున్నారు. మనం అనుకుంటున్నాము ఇరు పెద్దలు ఇరు గ్రామస్తులు మాట్లాడుకొని చేసామనుకుంటున్నాం. కానీ ప్రేమైన వాళ్ళరా, దేవుడే మిమ్మల్ని జతపరుస్తున్నాడు. గణేష్, అశ్విని, పెద్దలు జతపరుస్తలేరు, మీ తల్లిదండ్రుల వల్ల మీరు జత కావట్లేదు. దేవుడు మిమ్మల్ని జతపరుస్తున్నాడు. మీరు విడిపోవాలనుకుంటే దేవునికి లెక్క చెప్పాలనే ఆలోచన కలిగి ఉండాలి. మిమ్మల్ని జతపరుస్తున్నది లోకాలను కలిగించిన సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మిమ్మల్ని జతపరుస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్.